ఈ ఉదయకాలపు ఆరాధనకు దేవుని నామంలో మీకు శుభాభివందనాలు. బాగున్నారా? ఈ లైవ్లోకి రావడం దేవుని మహాకృపను బట్టి చాలా సంతోషంగా ఉంది. సో మందిరాలు జరగట్లేదు, మందిరాలు మూసివేయబడ్డాయి, ఆరాధనలు జరగట్లేదు, దేవునికి స్తుతి ఆగిపోయింది. కానీ దేవుడు అద్భుతంగా ఈ లైవ్ విషయాల్లో కూడా తన కృపను చూపిస్తూ వచ్చాడు. అప్పుడు చిన్న ప్రార్థనతో మనం ఈ ప్రోగ్రామ్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ నామానికి వందనాలు. ఘనమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ఆరాధన క్రమాన్ని బట్టి వందనాలు. దేవా, మే నెలంతా మీరు మీ చల్లని రెక్కల నీడలో భద్రపరిచారు. దేవా, జూన్ మాసం మొదటి వారంలోకి మమ్మల్ని మీరు తీసుకొచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. దేవా, ఈ మాసమంతా మీ చల్లని రెక్కల నీడలో భద్రపరచండి. దేవా, ముందున్నటువంటి సంగతులు దేవా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. దేవా, మీ కార్యాలని నూతనపరచండి. ఆరాధన అంతట్లో మీ ఆశీర్వాదం ప్రజల మీద ఉంచండి. ఈ ప్రార్థనను అంగీకరించండి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినగలిగిన చెవి, గ్రహించుకునే మనస్సు, లోబడే హృదయం, అలా జీవించాలి అన్న తపన మా జీవితాలకి దయచేయండి. యేసువారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులరా, మరొకసారి దేవుని నామంలో మీకు వందనాలు. మన మధ్యలో సమర్పణ సింగింగ్ టీం వారు ఉన్నారు. చక్కగా ఆ 2 పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. వెల్కమ్ టు సింగింగ్ టీం. ఆరాధనలో మొట్టమొదటిగా యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్నే నమ్మినే బ్రతుకుచుంటున్నాను పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం.
పాట పాడుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం అనే పాట పాడుకుందాం.
థ్యాంక్ యూ సింగింగ్ టీమ్. చాలా చక్కటి పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచారు. అందుకు దేవునికి వందనాలు. రైట్, చిన్న ప్రార్థనతో మనం వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడా ప్రభు, మీ నామానికి వందనాలు. ఘనమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. దేవా, ఇంతవరకు మీ దయలో మేమున్నాం. గత కాలంలో కాచావు ప్రభు, నీకు వందనాలు. దేవా, గతం మీకు తెలుసు, ప్రస్తుతం మీకు తెలుసు, భవిష్యత్తు మీకు తెలుసు ప్రభు. దేవా, మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకే వందనాలు. చక్కటి పాటల ద్వారా దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దేవ, మీ వాక్యం మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము అలా జీవించాలి అన్న ఆశతో మేము ఉండడానికి సహాయం చేయండి. అలా జీవించి మిమ్మల్ని సంతోషపరచాలి అన్న ఆ యొక్క ఆశని మాకు పుట్టించండి. ఈ ప్రార్థనను అంగీకరించండి. ఈ ఆరాధనలో మీరు మాత్రమే మహిమ పొందండి. యేసువారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రియపరలో గొప్ప తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని నామంలో మరొకసారి మీకు వందనాలు. ఈ దినం మనం కొద్ది మాటలు దేవుని వాక్యంలో చూసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ చాలా చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన దేవుడు మన దేవుడు. అది అసాధ్యం. శారాకి పిల్లలు పుట్టడం అనేది ఏముంది అందులో అని అనుకోవచ్చు. అంటే ఒక స్త్రీకి పిల్లలు పుట్టడం అనేది అందులో పెద్ద కష్టమేముంది అని అనుకోవచ్చు. కానీ శారా పరిస్థితి ఎలా ఉందో అదే 18వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. శారా ఎలాంటి పరిస్థితిలో ఉంది, దేవుడు ఏ సమయంలో వాగ్దానం ఇచ్చాడు అనేది మనం చూద్దాం. 11వ వచనం, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది అంటే ఆమెలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గర్భ సంచి కృషించిపోయింది. ఆమెలో నుంచి ఇంకా అండము రిలీజ్ అవ్వడానికి అవకాశమే లేదు. వారు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. అది మానవులకు అసాధ్యము. కానీ దేవుడు అంటా ఉన్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? గమనించండి, దేవునికి అసాధ్యం అనే మాట ఏదైనా ఉండిదా? ఉండదండి. ఆయన ఏది అనుకుంటే అది చేయగలిగినటువంటి దేవుడు. సజీవులను మృతులుగా చేయగలిగినటువంటి దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ఇది నెరవేరును గాక అనంటే అది నెరవేరాలి. ఆయన ఆగు అనంటే అది ఆగిపోవాలి. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దేవుని బిడ్డలకి కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. నా నామం పేరిట మీరు ఏది అడిగినా ఇస్తాను అని అన్నాడు. అదే వాగ్దానాన్ని పట్టుకొని యెహోషువ అనేటటువంటి దైవజనుడు తన శత్రువులైనటువంటి అమాలేకీయుల మీద యుద్ధం చేసేటప్పుడు తను ఒక మాట దేవుని నామాన్ని బట్టి వాడాడు. ఏమన్నో తెలుసా?
సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు నీవు అక్కడే ఉండిపో అని అన్నాడు. సూర్యుడిని ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉండిద్దా? సృష్టి క్రమాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉండిద్దా? అది అసాధ్యం. కానీ దేవుడు తన బిడ్డ అయినటువంటి యెహోషువ మాట విని సూర్యుడిని చంద్రుడిని ఎక్కడ ఉండమన్నారో అక్కడే ఉండమని చెప్పాడు. మానవులకి అది సాధ్యం కాదు, కానీ దేవుని పేరిట నువ్వు అడిగితే అది సాధ్యం. బైబిల్ చెప్తా ఉంది, సూర్యుడు చంద్రుడు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఒకనాడెల్లా అంటే ఒక రోజంతా వారు అక్కడే ఆగిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసాధ్యం అనేది దేవుని యొక్క చరిత్ర పుటల్లో లేదు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు శారాతో, దేవుడు అంటా ఉన్నాడు అబ్రహాముతో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి శారా, వృద్ధురాలైనటువంటి శారా, వృద్ధుడైనటువంటి అబ్రహాము, వీరిద్దరికి ఇప్పుడు ఎవరు కలగబోతా ఉన్నారు? పిల్లలు కలగబోతా ఉన్నారు. దేవుడు ఎవరిని ఇవ్వబోతా ఉన్నాడో కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. అప్పుడు శారాకు ఎవరు పుడతాడంట? కుమారుడు పుడతాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడండి, నిర్ణయకాలం నెక్స్ట్ ఇయర్ కల్లే మీకు ఎవరు పుడతారు? కుమారుడు పుడతాడు. అది మానవులకి అసాధ్యం, కానీ దేవుని పేరిట నువ్వు అడిగితే అది సాధ్యం. ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరివైనా సరే, దేవుని పేరిట నువ్వు అడుగు, అసాధ్యమైన దానిని సాధ్యం చేయగలిగిన దేవుడు. ఈ మాట చెప్తా ఉంటే నాకు ఒక సాక్ష్యం జ్ఞాపకం వస్తూ ఉంది. అమ్మా నాన్న వాళ్ళని ఆత్మీయతలో నడిపించినటువంటి విఠలరావు అంకుల్ వాళ్ళ కుటుంబం, రత్నమ్మ ఆంటీకి గర్భసంచి లేదు. కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి గర్భసంచి తీసేశారు. కానీ ఆమెకి పిల్లలు కావాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి తాను అడిగింది, ప్రభువా నాకు పిల్లల్ని ఇస్తే వాళ్ళని నీ సేవ కొరకు పెంచుతాను, నాకు పిల్లల్ని ఇస్తే వాళ్ళని నీ పని కొరకు నేను వాడతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్భసంచి లేకపోతే పిల్లలు పుడతారా? అసాధ్యం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్కాన్ తీగానే తను చెప్పేది ఏంటి? అమ్మా నీ లోపల గర్భసంచి లేదు అంటే పిల్లలు పుట్టేటటువంటి ఆ సంచి నీలో లేదు. అది డాక్టర్లకి అసాధ్యం. కానీ దేవుని నామము పేరిట ఆమె అడిగింది, నాకు పిల్లల్ని ఇస్తే వాళ్ళని నీ కొరకు పెంచుతాను. అద్భుతమైన దేవుడు ఇద్దరు మగబిడ్డల్ని ఇచ్చారు. వారు ఇద్దరు ఇప్పుడు చాలా యవ్వనస్తులు. ఒక అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది. అది డాక్టర్లకి అంతుపట్టని విషయం, కానీ దేవుడు అద్భుత కార్యం చేయగలిగినటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నీవు నమ్మిన దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యతో బాధపడతావునో నాకు తెలీదు, ఏ ఇబ్బందులు నీకున్నాయో నాకు తెలీదు, కానీ దేవుడు తన నామం పేరిట నిన్ను అడగమంటా ఉన్నాడు. విశ్వసించి అడుగు, అసాధ్యం అన్న వాటిని సాధ్యం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకొక మాట నేను బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను. ఇది ఇంకా చాలా అద్భుతమైనటువంటి కార్యం. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉండిద్ది. ఏంటి ఆ మాట అంటే, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయువాడు. ఇదేంటండి? ఆయన బండను నీటి మడుగుగా చేయువాడు, చెకుముకి రాతి బండను నీటి ఊటగా చేయువాడు ఆయనే.
నేను చాలాసార్లు అంతకుముందు మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చెప్పాను, చేశారో లేదో నాకు తెలియదు. మీరు వెళ్తా వెళ్తా ఒక గులకరాయి తీసుకువెళ్ళండి, ఈ రాత్రి అంతా మీ తొట్టిలో నానబెట్టండి, ఉదయాన్నే దానిని పిండితే ఎన్ని నీళ్ళు వస్తాయి? బండకి నీటిని పీల్చుకునే గుణం లేదు. బండకి నీటిని పీల్చుకోవడం అనే గుణం లేదు. కానీ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు సీను అరణ్యం అనేటటువంటి ప్రాంతంకి వచ్చారు. కాదేశు అనేటటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. 6 లక్షల జనాభా, వారి పశువులు, గొడ్లు, గొర్రెలు, మేకలు విస్తారంగా ఉన్నాయి. వారు నడిచి నడిచి ఇప్పుడు వారికి ఏమైందనంటే దాహం అనిపించింది. వారు అంటా ఉన్నారు మోషేతో, మోషే మాకు దాహం వేస్తూ ఉందయా, మాకు దప్పిక అనిపిస్తూ ఉంది, ఇదేమో అరణ్యం, నీటి చుక్క లేని ప్రాంతం, మా దప్పికని ఎలా తీరుస్తావు, మా దప్పికను ఎలా తీరుస్తావు? దేవుడు అంటా ఉన్నాడు మోషేతో, చాలా అద్భుతమైన మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఏం చేశాడంట మోషే? ఏం చేశాడంట? బండని కొట్టాడు. బండలో నీళ్లు ఉండడం అసాధ్యం. కానీ దేవుని నామము పేరిట దేవుడు అన్నాడు, బండతో మాట్లాడయ్యా, నీకు నీళ్ళు ఇచ్చిద్ది అని అన్నాడు. మోషే ఆ బండతో మాట్లాడకుండా తన చేతిలో ఉన్నటువంటి కర్రతో బండని 2 మార్లు కొడతాడు. 6 లక్షల కాల్బలము అంటే నడవగలిగిన వాళ్ళు తాగారు, సమాజం అంతా తాగింది, వారి పశువులు కూడా తాగాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బండలో నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. బండ నీటిని పీల్చుకోవడం అనేది అసాధ్యం, దేవుని నామము పేరిట అది సాధ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డాక్టర్లు చెప్పొచ్చు ఇతను బ్రతకడని, డాక్టర్లు చెప్పొచ్చు ఇతనికి పిల్లలు పుట్టరని, డాక్టర్లు చెప్పొచ్చు ఈ రోగానికి మందే లేదని. కానీ దేవుని నామము పేరిట నువ్వు విశ్వసించి అడుగు, అసాధ్యం అన్న దానిని ఆయన ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. నీవు నేను సేవించే దేవుడు మృతులని కూడా సజీవులుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎండిన ఎముకలతో ఎహెజ్కేలుతో దేవుడు చెప్పమన్నాడు, ఇవి బ్రతుకుతాయా? ఏమన్నాడు ఎహెజ్కేలు? దేవా, అది నీకే, ఆ నామం పేరిట బిగ్గరగా ప్రవచించు. ఎండిన ఎముకలారా మీరు లేచి నిలువుడి. ఒక గడగడ గడగడమనే శబ్దం వినపడింది. ఎక్కడెక్కడ ఎముకలన్నీ అతుకుబడ్డాయి, మహా సైన్యమైపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, కానీ దేవుడు చెప్పమంటున్నాడు అది సాధ్యం. ఎప్పుడు? ఎప్పుడు? నీవు విశ్వసించాలి, ఆయనే నిజమైన దేవుడు అని నీ హృదయంలో ఆయనని నమ్మాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే ఆయన అద్భుత కార్యాలు నీ కొరకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీటిని పీల్చుకునే గుణం లేనటువంటి బండలో నుంచి సమృద్ధి అయినటువంటి జీవజలాన్ని ప్రవహింపచేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యం చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చక్కగా రాయబడింది. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను.
పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట విని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అన్నారు, ఇది అసాధ్యం, ఇది జరగదు. వాళ్ళు దానికి సింబాలిక్గా ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? సూది బెజ్జంలో ఒంటె దూరడం ఎంత కష్టమో పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కూడా అంతే కష్టం. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అన్యులు చాలా చక్కగా చెప్తూ ఉంటారు, అయ్యా ఆ స్వామి దగ్గరికి వస్తే అన్ని కష్టాలే పెడతాడయ్యా, ఆయన భక్తి చేయడం అంత ఆషామాషి కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఏమొస్తాయంట? కష్టాలే వస్తాయి. నిజమే. ఎందుకు అతనికి కష్టం అనిపిస్తూ ఉంది? అంతకుముందు అబద్ధం ఆడాలి అనంటే అతనికి మనస్సాక్షి పనిచేయదు. ఇది ఎంత కొన్నావు? 100 రూపాయలకు కొన్నాను, 10 రూపాయలు లాభం చూసుకొని 110 రూపాయలకు అమ్ముతున్నాను. నీకు కాబట్టి ఒక 5 రూపాయలే లాభం చూసుకున్నాను, 105 రూపాయలకు కొన్నాను. వాస్తవంగా అతను 100కి కొన్నాడా? వెనక్కి తిరిగి చూసుకుంటే అతను 20కో 30కో కొని ఉంటాడు. చెప్పడం ఏం చెప్తాడు? నేను ఇంతకే కొన్నాను అంటే అతని మనస్సాక్షి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేటటువంటి గ్రహింపు లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎంత కొన్నావు? 100 రూపాయలకు కొన్నాను అని నోటితో చెప్తా ఉంటే హృదయం చెప్తా ఉంది నువ్వు 20కే కొన్నావు కదా, ఎందుకు 100కు కొన్నానని అబద్ధం ఆడుతూ ఉన్నావు. కాబట్టి యేసు ప్రభు యొక్క భక్తి చేయడం ఆ సందర్భంలో అసాధ్యమే, కష్టమే. అందుకు దేవుడు అంటాడు, అయ్యా ఇది మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మనుష్యులకు అది అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యం. నీవు అలా జీవించడానికి నీకు కష్టమై ఉండొచ్చు, కానీ దేవుని పేరిట నీకు అది సాధ్యం. నువ్వు ఇక్కడ నష్టపోతా ఉన్నావేమో, ఇంకో చోట దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ నువ్వు యథార్థంగా ఉండి లాభం కొంచెమే తీసుకుంటున్నావేమో, ఇంకొక చోట దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసాధ్యమైన వాటిని దేవుడు ఎప్పుడు చెప్పడు, నువ్వు చేయగలిగితేనే చెప్తాడు. కొన్ని ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కలువ పువ్వు తెలుసా? కలువ అంటే తామర పువ్వు ఎక్కడుండిద్ది? బురద నీటిలో ఉండిద్ది. తామర పువ్వు చూడడానికి ఎంత అందంగా ఉండిద్ది. బురద నీటిలో ఉన్న తామర పువ్వులో బురద ఉందా? కానీ అది ఉందే ఏ నీటిలో? బురద నీటిలో. తామర ఆకు ఉండిద్ది, దాని మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్కన్నా ఉంచుకునిద్దా? కానీ అది నీళ్లు లేకపోతే బ్రతకలేదు. అవునా? సముద్రంలో ఉన్నటువంటి చేప ఉంది, సముద్రపు నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి, చేపని కోస్తే ఉప్పు ఉండిద్దా? ఉండదు. అంటే జీవించడానికి కావలసిన స్థలాలు అవి, కానీ వాటి జీవితంలో అవి చూపించట్లేదు. బురద స్థలంలో ఉంది కలువ పువ్వు, కానీ దానిలో బురద లేదు. నీటిలోనే ఉంది తామర ఆకు, కానీ నీటిని అది తన మీద ఉంచుకోదు. ఉప్పు సముద్రంలోనే ఉంది చేప, కానీ తన జీవితంలోకి అది ఉప్పుని రానివ్వదు. పాపపు లోకంలోనే నీవు ఉంటావు, కానీ నీ జీవితంలోకి ఏం రాకూడదు? పాపం రాకూడదు. అది అసాధ్యమా అంటే దేవుడు అంటున్నాడు అది అసాధ్యం అయితే ఆయన చెప్పడు, అది సాధ్యం అంటేనే ఆయన చెప్తాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను చెప్పి నా మాటలు నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు తన అన్నలని చూడడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్పబోతా ఉంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి
మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయిరి. ఇశ్రాయేలీయులందరూ ఒక వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తిని చూసి భయపడ్డారు, పారిపోయారు. ఎవరా వ్యక్తి? ఆజానుబావుడు, ఆరుమూరల జానెడు ఎత్తుగలిగినటువంటి వ్యక్తి, యుద్ధ నేర్పరి, బలశాలి, మంచి ధీరుడు. ఆ వ్యక్తిని చూడగానే వాళ్ళంతా ఏమైపోయారు? భయపడిపోయారు. ఇతనితో మేము గెలవడం అసాధ్యం, ఇతనితో మేము పోరాడడం అసాధ్యం అని అనుకున్నారు. ఆ సైన్యం అంతా భయపడిపోతా ఉంది, పారిపోతా ఉంది. కానీ ఒక చిన్న బాలుడు అతన్ని చూసి ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటి ఆ మాట? 17వ అధ్యాయం 45వ వచనం, 17వ అధ్యాయం 45వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చి ఉన్నాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నాను. ఆ కింద మాట ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాట, 47వ వచనం. యుద్ధం యెహోవాదే. వారికి అసాధ్యం ఎందుకైంది? ఇతనికి సాధ్యం ఎందుకైంది? వాళ్ళు ఎందుకు మేము పోరాడలేకపోతున్నాం అని భయపడ్డారు, ఇతను ఎందుకు ధైర్యంగా నిలబడ్డాడు? తాను యుద్ధం ఎవరి పక్షాన చేయబోతా ఉన్నాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పేరిట నువ్వు వెళితే అది సమస్తము సాధ్యం. నీ అంతట నీవు ప్రయత్నం చేస్తే అది అసాధ్యం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిటే నేను నీ మీదకి యుద్ధానికి వస్తా ఉన్నాను. దావీదు తనతో పోల్చుకుంటే గొలియాతు గొప్పవాడు, దేవునితో పోలిస్తే గొలియాతు చిన్నవాడు. దావీదు తనతో పోల్చుకోలేదు, సమస్యని తనతో పోల్చుకోలేదు, తనకి సహాయం చేయగలిగినటువంటి దేవునితో పోల్చాడు. ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి. ఆయన దూత ఊకే అలా కత్తి ఆడిస్తేనే 180,000 మంది చచ్చిపోయారు అషూరు సైన్యంలో. మరి గొలియాత్ ఎంత చూసారా? నీ జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయాలి అన్నానంటే దావీదు చెప్పిన మాట నీవు చెప్పు. నా పక్షాన యుద్ధం చేయడానికి దేవుడున్నాడు, నా పక్షాన సహాయం చేయడానికి దేవుడున్నాడు. దావీదు ఏమాత్రము యుద్ధ నేర్పరి కాదు, ఏ రోజు కూడా కత్తి పట్టినవాడు కాదు. తన చేతిలో ఉంది ఒడిసిలా, తన దగ్గర ఉన్నాయి గులకరాళ్ళు, వీటితోనే యుద్ధానికి వస్తున్నా అన్నాడు. అతని చేతిలోనేమో బలమైన కత్తి ఉంది, అతని ఒంటి నిండా శిరస్త్రాణం ఉంది. ఎక్కడ కూడా తనకి అపాయం కలగకుండా యుద్ధ కవచాలు తన ఒంటి నిండా ఉన్నాయి. కానీ యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. చిన్న గులకరాయితో అంత బలశాలిని చంపగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు. స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారాకి కుమారుడిని ఇచ్చిన దేవుడు. నీటిని పీల్చుకోలేని స్వభావం కలిగినటువంటి బండ నుంచి సమృద్ధి అయినటువంటి జలాలను ఇవ్వగలిగినటువంటి దేవుడు. యుద్ధ నేర్పరి కాని దావీదుకి గులకరాయితో విజయం దయచేసిన దేవుడు. ఒక్క మాటతోనే సూర్య చంద్రులను తన నామం పేరిట అడిగినందుకు ఆపినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ పక్షాన ఉన్నాడు. నీవు యెహోవా పేరిట నీ శత్రువుతో పోరాడు. నీవు యుద్ధం నా దేవుడు చేస్తున్నాడు అని ధైర్యం తెచ్చుకో. తప్పకుండా నీ పక్షాన ఆయన కార్యం చేయబోతా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ పక్షాన ఉన్న దేవుడు నీకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మనం
ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నీ హృదయంలో చిన్న నిర్ణయం తీసుకో. నువ్వు ఎలాంటి సమస్యతో బాధపడతా ఉన్నావో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుని పేరిట నేను ఈ మాటను నీకు సెలవిస్తా ఉన్నాను. దేవుని పేరిట దేవుని సేవకుడిగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోనమని నిన్ను ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. యెహోవా అయిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అంటా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మరణ పడకలో ఉన్నా, ఏ కుదరని రోగంతో ఉన్నా నువ్వు ఒకటే మాట చెప్పుకో, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నా సమస్యతో పోరాడుతా ఉన్నాను. నేను నా దేవుని పేరిట యుద్ధం చేస్తా ఉన్నాను. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమే. నా జీవితంలో ఈ కార్యం జరిగించు. నీవు దేవుడు అని నా నోటితో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో నేను విశ్వసిస్తా ఉన్నాను, నిన్నే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తా ఉన్నాను అననని ఎవరైతే తమ హృదయంలో ఆయనకి చోటిచ్చి ఈ ప్రార్థనను చేస్తారో వారి పక్షాన దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. మీరున్న స్థలాల్లోనే చిన్న ప్రార్థన చేసుకోండి, తప్పకుండా దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. పరిశుద్ధుడా ప్రభు, మీ నామానికి వందనాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాలని బట్టి వందనాలు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు అనని అనేక రీతులుగా రుజువుపరుచుకున్న దేవుడు అయి ఉన్నావు, అందును బట్టి మీకు వందనాలు. దేవా, మానవ మాతృలమైన నీటి బుడగలాంటి మా బ్రతుకుల్ని మీరు ఎన్నుకొని బలమైనటువంటి సాధనాలుగా వాడుకుంటున్నారు ప్రభు, మీకు వందనాలు. మీ కార్యం జరిగించండి, కృప చూపించండి. యేసు వారి ప్రశస్త నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలు. ఈ వాక్యం మీ హృదయాలకు, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే సమర్పణ మందిరం MCL అనేటటువంటి మా ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.